ఇన్నాళ్ళు మనం హీరోల కోసం థియేటర్స్కి పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది హీరోల సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. ఎందుకు అని ప్రశ్న వస్తే 100 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు రిలీజ్ అయిన 2 రోజుల్లోనే ఫెయిల్ వర్డిక్ట్ వస్తుంది. అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈరోజు మనం ఈ వీడియోలో టాలీవుడ్లో పెద్ద బడ్జెట్ సినిమాలు ఎందుకు బ్యాక్ ఫైర్ అవుతున్నాయో, ఎమోషనల్గా, లాజికల్గా, కమర్షియల్గా ఈ ఫెయిల్యూర్ వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు సినిమా అంటే టైం పాస్. ఇప్పుడు సినిమా అంటే సెలెక్షన్. మనం ఓటీటీలో చూసినంత క్వాలిటీ, ఎంగేజ్మెంట్ కంటెంట్ థియేటర్స్కి వెళ్ళాక కనిపించకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? తెలుగు ఆడియన్స్ ఇప్పుడు కథ కోసం చూస్తున్నారు. కేవలం హీరో, ఐటమ్ సాంగ్, ఫైట్ సీన్స్ కోసం కాదు. ఒక మంచి కథ చెప్పలేని సినిమాలు ఎంత ప్రొడక్షన్ వాల్యూ పెట్టినా అది ఎంగేజింగ్ అవ్వదు. పెద్ద సినిమాల్లో స్క్రిప్ట్ మీద కంటే సెట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. స్క్రీన్ ప్లే లేకుండా కథను డ్రాగ్ చేయడం, అన్నెసరీ కామెడీ ట్రాక్స్లు పెట్టడం ఇవి సినిమా ఫ్లో పాడు చేస్తున్నాయి. పెద్ద సినిమా తీస్తే అది దేశం మొత్తాన్ని టార్గెట్ చేయాలి, కానీ మన కథలే మనం ఖచ్చితంగా రాయలేకపోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ తీసిన ఆదిపురుష్ మ్యాసివ్ బడ్జెట్ బట్ పూర్ స్టోరీ టెల్లింగ్, అండ్ చిరంజీవి మరియు రామ్ చరణ్ తీసిన ఆచార్య మూవీ స్ట్రాంగ్ క్యాష్ బట్ వీక్ స్క్రీన్ ప్లే. అఖిల్ తీసిన ఏజెంట్ మూవీ స్టైలిష్ విజువల్ బట్ నో ఎమోషనల్ కంటెంట్. ఇలాంటి మూవీస్ చాలా పెద్ద బడ్జెట్ పెట్టాయి, కానీ ఫ్లాప్ అయ్యాయి. ఒకప్పుడు స్టార్ పేరు ఉంటే చాలు థియేటర్లు హౌస్ఫుల్ ఉండేవి, కానీ ఇప్పుడు ఫస్ట్ డే కంటే మౌత్ టాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టార్పై నమ్మకం పెట్టుకొని కంటెంట్ తగ్గించుకుంటే ఆ సినిమాకే నష్టం. ఫ్యాన్గా చూడక ఆడియన్స్గా చూసే సిచ్యువేషన్కి మనం వచ్చేసాము. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామంటే అందులో 70 కోట్లు హీరో రెమ్యునరేషన్కి వెళ్తోంది. బలమైన కథ లేకుండా హ్యూజ్ సెట్స్, సాంగ్స్, ఫైట్స్ మాత్రమే వదిలేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, 1 వీకెండ్ రికవరీ పైనే ప్లాన్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే హై బడ్జెట్ అంటే హై క్వాలిటీ కాదు. క్వాలిటీ అంటే డెప్త్, లాజిక్, ఫీల్, కనెక్షన్ ఉండాలి. ఒకప్పుడు స్టార్ పేరు ఉంటే చాలు థియేటర్లు హౌస్ఫుల్ ఉండేవి, కానీ ఇప్పుడు ఫస్ట్ డే కంటే మౌత్ టాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టార్పై నమ్మకం పెట్టుకొని కంటెంట్ తగ్గించుకుంటే ఆ సినిమాకే నష్టం. ఫ్యాన్గా చూడక ఆడియన్స్గా చూసే సిచ్యువేషన్కి మనం వచ్చేసాము. 100 కోట్లు ఖర్చు చేస్తున్నామంటే అందులో 70 కోట్లు హీరో రెమ్యునరేషన్కి వెళ్తోంది. బలమైన కథ లేకుండా హ్యూజ్ సెట్స్, సాంగ్స్, ఫైట్స్ మాత్రమే వదిలేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, 1 వీకెండ్ రికవరీ పైనే ప్లాన్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే హై బడ్జెట్ అంటే హై క్వాలిటీ కాదు. క్వాలిటీ అంటే డెప్త్, లాజిక్, ఫీల్, కనెక్షన్ ఉండాలి. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయితే మనకు చాలా బాధేసేది. ఇప్పుడు మాత్రం ఓటీటీలో చూసేద్దాం అని స్కిప్ చేస్తున్నారు. ఒక 3 గంటల థియేటర్ సినిమా కన్నా 40 నిమిషాల ఓటీటీ వెబ్ సిరీస్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక సినిమా ఓటీటీలో 4 వారాల్లో వస్తుంది అంటే థియేటర్ వెళ్ళాలనే అవసరం ఆడియన్స్కు తగ్గిపోతుంది. టికెట్ రేట్స్ పెరిగితే ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. సినిమా 250 రూపీస్ వర్త్ అయితేనే ఆడియన్స్ రిపీట్ వాచ్ చేస్తారు. హైప్ క్రియేట్ చేసి యాక్చువల్ కంటెంట్ ఇవ్వకపోతే అది ఆడియన్స్ని దోచుకోవడమే అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కన్నా ప్రీ రిలీజ్ కంటెంట్ స్ట్రాంగ్ చేయాలి. చిన్న సినిమాలు చిన్నగా వచ్చి పెద్ద సినిమాలను మించిపోతున్నాయి. కథ, డైరెక్షన్, రియలిస్టిక్ యాక్టింగ్ ఇవే ఇప్పుడు హిట్ తీసుకుంటున్నాయి. వాళ్లకు పెద్ద బడ్జెట్ లేదు, కానీ వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇప్పుడు ప్రేక్షకుడు హీరో కోసం కాదు, హీరోయిక్ స్టోరీ కోసం వెతుకుతున్నాడు. పెద్ద బడ్జెట్ పెట్టడం కన్నా డీప్ రైటింగ్లో పెట్టడం మంచిది. బలమైన కథలు, నిజమైన ఎమోషనల్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఇవి సినిమాని నిలబెడుతున్నాయి. మీరు చూసిన ఫెయిల్ అయిన పెద్ద సినిమా ఏది? మీకేమి కనెక్ట్ కాలేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.